హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. రాష్ట్రంలో డ్వాక్రా మహిళకి సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి. అదేవిధంగా డ్వాక్రా మహిళకి స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే వీరందరికీ కూడా కానుకలు అయితే పంపిణీ చేస్తున్నారండి. వీరికి మాత్రం ఈ విధంగా కానుకలు పంపిణీ చేస్తున్నారు. వీరికి మాత్రం కానుకలు పంపిణీ చేయడం లేదండి. ఎవరికి కానుకలు పంపిణీ చేస్తున్నారు, ఎవరికి కానుకలు పంపిణీ చేస్తారు, ఇలాంటి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం నుంచి అయితే వస్తుందండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకైతే ఎప్పటికప్పుడు నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకుంటే కనుక పలు సంక్షేమ పథకాలు అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో భాగంగా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అయితే వస్తుందండి. ఆడబిడ్డ నిధి పథకంతో పాటు రాష్ట్రంలో మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా యాడ్ చేసి ఆ యొక్క పథకాలన్నీ కూడా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందండి. అయితే పర్టికులర్గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహిళలకు డ్వాక్రా మహిళలు కూడా ఆడబిడ్డ నిధి పథకం 18,000 అనేది వారి ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని చెప్పి చూస్తుందండి. వీరి దగ్గర నుంచి దరఖాస్తులు అయితే ఈ యొక్క మంత్ ఎండింగ్ నుంచి తీసుకున్నా కూడా జనవరి అంటే వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో అయితే ఖాతాలో డబ్బులు వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఖాతాలో కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 అయితే పడతాయండి. ఒక 18,000 అనేది వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా వారైతే ఎస్సీ బీసీ మైనారిటీలో ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటే వారికి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండవలసి అయితే ఉంటుందండి. ఇలా ఉంటే కనుక వారి ఖాతాలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే పడతాయండి. దీని తర్వాత ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా 2 లక్షల లోన్ అయితే ఇస్తారండి. దీని తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ₹1,00,000 లోన్ అయితే ఇస్తారండి. ఈ రెండు కూడా డ్వాక్రా గ్రూప్లో ఉండి డ్వాక్రా గ్రూప్లో లోన్ తీసుకుని లోన్ కడుతూ ఎవరైతే ఉంటారో వారికైతే వర్తిస్తాయండి. ఒక 2 పథకాలు అంటే ఈ 2 పథకాల ద్వారా 3 లక్షలు పొందొచ్చు, అది కూడా పావలా ఇంట్రెస్ట్ పైన. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అయితే అమలవుతుందండి. అప్ టు 10 లక్షల పైన కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఇది కూడా డ్వాక్రా మహిళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం. కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ₹15,000 అనేది డ్వాక్రా ఖాతాలో అయితే జమ చేసిందండి. ₹15,000 డ్వాక్రా ఖాతాలో ఎందుకు జమ చేసిందంటే పొదుపు ఖాతాలో అయితే ఒక డబ్బులు జమ చేయడం జరిగింది. రివాల్వింగ్ అమౌంట్ కింద అయితే ఒక డబ్బులు అయితే వారి ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి. సో దీని ద్వారా డ్వాక్రా మహిళకి ఎక్కువ లోన్స్ అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బ్యాంకులకి అయితే పుష్ చేసినట్లయితే అయిందంటే ఇక్కడ పొదుపులో ఎక్కువ డబ్బులు ఉన్నట్లయితే కనుక లోన్స్ అయితే ఎక్కువ ఇస్తాయండి బ్యాంకులు. దీని ద్వారా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్స్ ఉంటుంది. సో ఈ రకంగా రివాల్వింగ్ అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అందరి ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అప్ టు 8 లక్షల వరకు కూడా డ్వాక్రా మహిళకి అయితే లోన్స్ అయితే కల్పిస్తున్నారండి. శ్రీనిధి పథకం ద్వారా అయితే ఒక లోన్స్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుందండి. ఇచ్చేటువంటి లోన్స్లో మీకు ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారండి. అంటే సాధారణ డ్వాక్రా మహిళలు ఎవరైనా కనుక లోన్ తీసుకుండి చనిపోయినట్లయితే కనుక వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ యొక్క లోన్కి అయితే కట్ అవసరం లేదు. ఆ లోన్ అనేది క్లోజ్ చేస్తారండి. ఆ విధంగా లోన్ అయితే కల్పిస్తున్నారు డ్వాక్రా మహిళకి. ఇలాగా ఎన్ని సంక్షేమ పథకాలు కూడా 1 by 1 అయితే డ్వాక్రా మహిళకి అయితే రాబోతున్నాయి. దీంతో పాటే పండగకి సంక్రాంతి పండుగ కావచ్చు, అదేవిధంగా క్రిస్మస్ పండుగ కావచ్చు, ఈ యొక్క పండుగలకి కానుకలు అయితే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకైతే కిట్లు అయితే పంపిణీ చేస్తున్నారండి. ఈ కిట్లో ఏముంటాయంటే పంచదార, బెల్లం, కందిపప్పు, ఉప్పు, నూనె, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే మనకి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ ఒక కిట్ కింద ఏర్పాటు చేసి అయితే సంక్రాంతికి కానుక, అదేవిధంగా క్రిస్మస్ కానుకగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ స్టోర్ల ద్వారా అయితే ఒక కానుకలు అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో ఈ రకంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా వస్తున్నాయి. ఈ కానుకలు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలు డ్వాక్రా మహిళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.